వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి ఒక పట్టు చీరతో మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టు చీరను సంపాదించేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను నాగవేణి మేడం. నాగవేణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవును, ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతుంది. ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం మీకు? ఆ న్యూస్ చూస్తాను మేడం. న్యూస్ చూస్తారు. ఇంకా అంటే నాకు టైం లేదు మేడం, కొంచెం బయట ఓకే సరే, ఏంటి స్పెషల్ ఈరోజు? దోశ మేడం. దోశ చేశారు. లంచ్ ఇంకా అవ్వలేదా? లేదు మేడం, ఇంకా లేటు. ఓకే, ఏం చేశారు స్పెషల్? ఏం లేదు మేడం, అన్నం చారు. ఓకే, కానీ నాగవేణి గారు ఎందుకు చిన్న చిన్నగా లైట్ గా మాట్లాడుతున్నారు? అంతే మాట్లాడతారా మీరు ముందు నుంచి? లేదు మేడం. లేదంటే టెన్షన్ అంటారా? లేదు మేడం, ఏం టెన్షన్ లేదు. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా? చేశాను మేడం. చేశారు, మాట్లాడాము, గెలవలేదు. సరే పోన్లేండి, ఈరోజు గెలుద్దురు కానీ. కొంచెం ఈజీ చెప్పండి మేడం. చాలా ఈజీగా ఉంటాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం గెస్ చేసి చెప్పాలి అంతే. ఓకే ఓకే, ఓకేనా నాగవేణి గారు? చెప్పండి మేడం. ఇంకా మూవీస్ చూస్తుంటారా? సినిమాలు చూస్తుంటాం మేడం. ఏ హీరో ఇష్టం? పాతవి. పాత మూవీస్ అన్నీ ఇష్టం. అవును మేడం. ఓకే పోన్లేండి. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కేవలం 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు మీరు ఆన్సర్ చేయాలి గెస్ చేసి. ఓకే ఓకే, ఓకేనా? కానీ ఆ క్వశ్చన్ అడగాలి అంటే కనుక అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఓకే మేడం. ఏం చేస్తున్నారు? మరి మా కోసం పాట పాడుతున్నారా లేకుంటే చిట్కా చెప్తున్నారా? పాట పాడతాం. ఓకే, పాడండి. మహేష పాప వినాశ కైలాసవాసాయేష నిన్ను నమ్మినాము రావా నీలకందరా. భక్తి ఏదో పూజలేవో తెలియనైతిని, పాపమేదో పుణ్యమేదో కాననైతిని. దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతిని. మహేష పాప వినాశ కైలాసవాసాయేష నిన్ను నమ్మినాము రావా నీలకందరా. సూపర్ నాగవేణి గారు, అడగగానే ఈ మాట మాత్రం బాగా పాడారు. థ్యాంక్స్ మేడం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మరి క్వశ్చన్ రౌండ్లోకి? చెప్పండి. ఓకే, చాలా ఈజీగా అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, జటాసూర్యుని చంపింది ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, జటాసూర్యుని చంపింది ఎవరు? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జటాసురుణ్ణి చంపింది ఎవరు? 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది. మీరు కొంచెం ఆన్సర్ గెస్ చేసి చెప్తే నేను క్లూ ఇస్తాను. మీరు ఏది చెప్పకుండా క్లూ అంటే ఎలా ఇస్తాను? జటాసురుడు చెప్పండి, టైం వచ్చింది. లక్ష్మణుడు. 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఫిక్స్ చేయమంటారా లేకుంటే వేరే ఆన్సర్ ఏదైనా చూసుకుంటారా? వేరే ఆన్సర్ చెప్పండి మేడం. వేరే ఆన్సర్ చూసుకుంటారా? చెప్పండి, ఏంటి ఆన్సర్? వేరే ఆన్సర్ చెప్పండి. వేరే ఆన్సర్ జటాసురుడు అంటే అయ్యయ్యో, టైమ్ అప్. సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగవేణి గారు. మీరు చెప్పిన లక్ష్మణుడు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఇలానే కాల్ చేస్తుండండి, మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకరు కాలర్ని మాట్లాడదాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, లైన్ కట్ అయినట్లుంది. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, లక్ష్మి అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. చూస్తున్నారా? అడగలేదండి. ఏంటండి? నెంబర్ అడగలేదు అంటున్నాను. అర్థం కాలేదండి. అడగలేదండి. ఓకే, లక్ష్మి గారు బీఆర్కే న్యూస్ ఫాలో అవుతుంటారా? రోజు చూస్తాం. రోజు చూస్తూ ఉంటారు.
ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం మీకు? మీరు చేస్తారు కదా ఇది అదే బరాబరా. ఓకే, బరాబర్ ముచ్చట్లు బాగా ఇష్టం. చూస్తామండి. ఓకే, ఇంకా న్యూస్ చూస్తుంటారా? చూస్తామండి. ఏ టైంలో బాగా చూస్తారు? ఖాళీ అయినట్టు చూస్తుంటామండి ఎక్కువ. ఓకే, అలాగే స్పెషల్ ఏంటి ఈరోజు? లంచ్ అయిపోయిందా? లేదండి, ఇది అయిపోతే అప్పుడు. ఈ ప్రోగ్రామ్ అయిపోతే తినేయాలి. ఆ, ఓకే లక్ష్మి గారు, చెప్పండి. నా వాయిస్ నాకు బాగా వినిపిస్తుంది. టీవీ వాళ్ళు మ్యూట్ లో చేసి మాట్లాడండి, లేదంటే కాల్ లైవ్ ప్రోగ్రామ్ కదా, కాల్ కట్టే ఛాన్స్ ఉంటుంది. చెప్పండి. లేదా వేరే దగ్గరకన్నా వెళ్ళి మాట్లాడండి. చెప్పండి. ఓకే లక్ష్మి గారు, మూవీస్ చూస్తుంటారా? సినిమాలు చూస్తామండి. ఏమి పాత సినిమాలు లేకుంటే ఏదైనా సరే మంచి సినిమా అయితే చూడడమేనా? పాత ఎక్కువ చూస్తుంటామండి. ఓకే, ఏ హీరో ఇష్టం, ఫేవరెట్? బాలకృష్ణ, చిరంజీవి. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఉన్న నలుగురు పేరు చెప్పేశారు ఇంకా. ఓకే, మిమ్మల్ని ఫోన్ నెంబర్ అడగలేదు అంటున్నానండి. మిమ్మల్ని ఫోన్ నెంబర్ అడగలేదు అంటున్నారా? మీరు గెలిచాక అడుగుతారు డీటెయిల్స్ అన్ని. అలాగేనండి. అలాగే లక్ష్మి గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. అలాగేనండి. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి మీరు ఎంటర్టైన్ చేస్తే నేను క్వశ్చన్ అడుగుతాను. టిప్స్ చెప్తానండి. చిట్కా చెప్తారా? ఓకే చెప్పండి. అదే మందారాకు డాండ్రఫ్ ఉండేటప్పుడు. అవును, డాండ్రఫ్ ఉంటుంది. మందారాకు, మెంతులు ఇవి నానబెట్టి రుబ్బిసి హెయిర్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే, మందరమాకు, మెంతులు నానబెట్టుకొని, అంటే నైట్ నానబెట్టుకోవాలా? నానబెట్టుకోవాలండి మెంతులు. ఓకే, మందరమాకు, అలాగే ఆకు మాత్రమే, పువ్వు అంటున్నారా? ఆకులండి, ఆకులు, పువ్వులు వేసుకోవచ్చు. ఓకే, మందరం ఆకు కానీ పూలు కానీ అలాగే మెంతులు కానీ నానబెట్టుకొని ఆరబెట్టుకొని జుట్టుకు వేసుకున్న తర్వాత మిక్సీలో మంచిగా మిక్సీ చేసుకొని దాన్ని హెయిర్ గినక అప్లై చేసుకున్నట్లయితే డాండ్రఫ్ అట్లా ఏదైనా ఉంటే కనుక డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ అయితే మన సొంతం అయిపోతుంది అనేసి లక్ష్మి గారు చెప్తున్నారు విజయనగరం నుంచి. సో పాటించే వాళ్ళు పాటించవచ్చు. అంతేనా లక్ష్మి గారు? అవునండి. ఓకే, మీరు పాటిస్తూ ఉంటారన్నమాట అయితే. ఇంకా లక్ష్మి గారు, ఏంటి స్పెషల్ ఈరోజు వంట? చిక్కుడుగాయ టమాటా. చిక్కుడుగాయ టమాటా తినేసారా? అయిపోయిందా? లేదండి, ఇంకా లేదు. ఈ ప్రోగ్రామ్ అయ్యాక తింటారా? అవునండి. ఓకే సరేలేండి లక్ష్మి గారు, ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్ అడిగేయమంటారా? ఈజీగా అడగండి. చాలా ఈజీగా అడుగుతాను, టెన్షన్ ఏమీ అవసరం లేదు. మీరు గెస్ట్ చేసి ఆన్సర్లు చెప్పేయండి. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి, విరాట రాజు 3వ కుమారుడు ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, విరాట రాజు 3వ కుమారుడు ఎవరు? టైమర్ స్టార్ట్ అయిపోయింది. తెలీదండి, కొద్ది క్లూ ఇవ్వండి. గెస్ట్ చేయండి, 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. 3 అక్షరాలా? మధ్యలో ఉన్న అక్షరానికి వాల్యూ ఉండదు. అయ్యయ్యో, గెస్ట్ చేయండి. 3వ కుమారుడు, విరాట రాజు 3వ కుమారుడు ఎవరు? విశాలండి. ఎవరండి? విరాట అంటున్నారు. ఫిక్స్ చేయమంటారా? లాకా? అనుకుంటున్నానండి. విశాల్ అనుకుంటున్నారు, లాక్ చేయమంటారా? సరే, లాక్ చేసేసాను. టైమ్ అప్. సారీ, మీరు చెప్పిన ఆన్సర్ వచ్చేసి రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి లక్ష్మి గారు. సో మీరు చెప్పారు కానీ గెస్ట్ చేసి, బట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అనమాట. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్, పద్మ అండి, నిర్మల్ నుండి. పద్మ గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, పనులన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి లంచ్ కూడా అయిపోయిందా? అవును. ఓకే, పద్మ గారు కాల్ చేశారా ఇంతకుముందు? లేదండి, నేను న్యూస్ చూస్తా కానీ నాకు వచ్చేది తెలియదు. నిన్నటి నుండి చూస్తున్నా. ఓకే, ఇష్టం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే. ఇలాంటి ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం.
సో కాల్ చేయగానే కాల్ కలిసేసిందా మీకు? నిన్న వేసిన, ఇవాళ కలిసింది. ఓకే, చాలా మందికి అయితే కాల్ కలవదు, లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్స్ చేస్తుంటారు, బిజీ వస్తుంది అని చెప్తూ ఉంటారు. మీకు బాగా కలిసింది, లక్కీ మీరు అవును. కదా. పద్మ గారు, ఇంకా మూవీస్ చూస్తుంటారా? సినిమాలు తక్కువగా చూస్తుంటారు. ఏ హీరో ఇష్టం, ఫేవరెట్? మహేష్ బాబు. మహేష్ బాబు ఇష్టం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగాడు. ఓకే, అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మాకు డైలాగ్ చెప్తారా మహేష్ బాబు గారిది, లేదు అంటే టిప్ చెప్తారా, లేదంటే మహేష్ బాబు గారిది పాట పాడతారా? మహేష్ బాబు గారు. మహేష్ బాబుదే పాడలేదు, ఎందుకంటే మీకు ఫేవరెట్ మహేష్ బాబు గారు కదా. నేను ఆల్రెడీ మీకు డైలాగ్ కూడా చెప్పేశాను కదా ఒకటి. ఉప్మా డైలాగ్ చెప్పండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి బ్లాక్ అవుతుందో వాడే. పద్మ గారు, ఇది తొండి, నేను ఒప్పుకోను, నేను ఆల్రెడీ చెప్పేశాను ఇది. మీరు ఉప్మా డైలాగ్ చెప్పండి, ఉప్మాది. ఒక పాట పాడతలే. పాడండి. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మ దేవి నీ కోసం, కామాక్షి అంటూ పిలిచే కాంచీపుర నగరం, మీనాక్షి అంటూ పిలిచే మధురై క్షేత్రం, అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధ శరీరం గైకొని నీవే శంకరివైనావా, అమ్మా కరుణించవే మాయమ్మ, అమ్మా కాపాడవే మాయమ్మ. అంతే. ఓకే పద్మ గారు, మహేష్ బాబు సాంగ్ అడిగితే దేవుడి పాట పాడేసి తప్పించేసుకున్నారు కదా. ఈసారి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పాడాలి. సరే, గుర్తుపెట్టుకొని నేర్చుకుని మరి పాడండి, ఓకేనా? సరే సరే. ఓకే, మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మా క్వశ్చన్ రౌండ్ లోకి. ఓకే ఓకే, రెడీనా? రెడీ. ఈజీగా అడగండి. చాలా ఈజీగా అడుగుతాను. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, మజాకా సినిమాలో రీతు వర్మ తల్లి పాత్ర చేసిన నటి పేరు ఏంటి? అమ్మో. మజాకా సినిమాలో రీతు వర్మ తల్లి పాత్ర చేసిన నటి పేరు ఏంటి? టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చెప్పాలి గెస్ చేసి. లక్ష్మి. ఫిక్స్ అయినా లేకుంటే వేరే ఆన్సర్ చూసుకుంటారా? వేరే ఆన్సర్ చూసుకుంటారా? పద్మ గారు, సినిమాల గురించి చక్కగా తెలియదు. ఆ నటి పేరు చెప్పొచ్చు, సినిమాల పేర్లు కాదు. టైం అయిపోయింది. లక్ష్మి, లాక్ చేయనా? లాక్ చేస్తున్నాను. ఓకే లక్ష్మి గారు, లాక్ చేసేసాను. మరొకసారి ఆన్సర్ ఆలోచించుకుంటారా? సారీ, టైమ్ అప్. లక్ష్మి ఆన్సర్ రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పద్మ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే. నమస్తే అండి, శ్రావణి అండి, గుంటూరు నుంచి. శ్రావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. ఓకే, ఇంతకు ముందు కాల్ చేశారా? చేశారు కానీ గెలవట్లేదండి. ఓకే, నో ప్రాబ్లం, ఈరోజు గెలిచేద్దరు. అంతకుముందు డిసెంబర్ లో విన్ అయ్యా కానీ అడ్రస్ తీసుకోలేదు. ఓకే ఓకే. శ్రావణి గారు, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ ని? చాలా అండి, న్యూస్ ఎక్కువ వాచ్ చేస్తా ఉంటా. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. ఏ ప్రోగ్రామ్ ఇష్టం బాగా? ఏంటండి? ఏ ప్రోగ్రామ్ ఇష్టం మీకు? అంటే ఇదని కాదు, నేను ఎక్కువ న్యూస్ పెట్టి వింటా, పని చేసుకుంటా ఉంటాను. ఓకే, అది ఇది అంటే ఏం లేదు, జస్ట్ ఆన్ చేసుకొని వింటా ఉంటారు. అవును, ఎక్కువ న్యూస్ వింటా ఉంటా, అంటే మనకు అన్ని తెలుస్తాయి కదా. అవును, న్యూస్ అన్ని తెలుస్తూ ఉంటాయి, ఎప్పుడేం జరిగింది అనేసి. అందుకని అలా న్యూస్ పెట్టి పని చేసుకుంటా ఉంటా. అలాగే. శ్రావణి గారు, మూవీస్ చూస్తుంటారా? సినిమాలు కొంచెం తక్కువేనండి. సినిమాలు చాలా తక్కువనా? కొంచెం కొంచెం తక్కువ. ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? అంటే అలా ఏం లేదు, పిల్లలకి అల్లు అర్జున్ అంటే ఇష్టం, అందుకని. మీకు కూడా అల్లు అర్జునే ఇష్టం? అవును. ఇంతకుముందు పద్మ గారు చేశారు. పద్మ గారు చేసినప్పుడు నేను మహేష్ బాబు గారు ఇష్టం అంటే వారి పాట పాడమన్నాను. సో మీరు అందుకే నాకన్నా ఏమి ఇష్టం లేదని చెప్తున్నారా ఏంటి?
లేదు లేదు అంటే ఇంకా అలా ఏం లేదు. కాకపోతే పిల్లలు అల్లు అర్జున్ ఇష్టం కదా, అవి చూస్తా ఉంటాం. ఓకే ఆ, సరే, లంచ్ అయిపోయిందా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఇవాళ చింత చిగురు పప్పు. చింత చిగురు పప్పు అవునండి. బాగుంటుందండి చాలా. అవును, వచ్చేయచ్చా మీ ఇంటికి మరి? వచ్చేసేయండి. ఓకే, వచ్చేస్తాం మరి అందరం. కంపల్సరీ మొత్తం వచ్చేసేయాలి. ఓకే శ్రావణి గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. ఈసారన్నా ఈజీగా అడుగుతారా? చాలా ఈజీగా అడుగుతాను, అంటే మీకు తెలిసే ఉంటుంది, గెస్ట్ చేయాలి అంతే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే. సరే సరే అండి. ఓకేనా? కాకపోతే అంతకంటే ముందే మమ్మల్ని అల్లు అర్జున్ డైలాగ్ చెప్తారా, అల్లు అర్జున్ పాట పాడతారా, లేకుంటే ఇంకేం చేస్తారు? మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తారు? డైలాగ్ చెప్పనా? అల్లు అర్జున్ డైలాగ్ చెప్తారా? ఓకే, చెప్పేసేయండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. కంప్లీట్ చేయాలి. ఇంకా అంతే వచ్చండి, పిల్లలు అదే అంటా ఉంటారు. ఇంకొక డైలాగ్ చెప్పండి పుష్పలోది. పుష్పలోదా ఇంకొకటి గుర్తు రావట్లేదండి. దమ్ముంటే పట్టుకోరా షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఓకే, మరి మీరు డైలాగ్ చెప్పారు కానీ మొత్తంగా కంప్లీట్గా చెప్పలేదు. ఒకసారి మళ్ళొకసారి కంప్లీట్గా చెప్పండి, తగ్గేదిలే వరకు చెప్పాలి. అవునా? మొత్తం ఇంకా నాకు గుర్తులేదు, అంతవరకే వచ్చు. నేను చెప్తాను చూడండి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ తగ్గేదిలే అని ఇట్లా అనాలి మీరు. సరే. ఓకే, రెడీ స్టడీ స్టార్ట్ అనండి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. అది అది శ్రావణి గారు భలే చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసి, రాబిన్ హుడ్ సినిమాలో బ్రహ్మాజీ పాత్ర పేరు ఏంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, రాబిన్ హుడ్ సినిమాలో బ్రహ్మాజీ పాత్ర పేరు ఏంటి? బ్రహ్మాజీ పాత్ర పేరా? ఎస్. టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇస్తారా? రెగ్యులర్ గా పిలుచుకునే పేరే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మరి. అసలు 4 అక్షరాలు ఉంటుంది, 4 అక్షరాలు ఉంటుంది. రెగ్యులర్ గా అందరం ఆ పేరును అలా పిలుచుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పాత పేరే కొంచెం, అంటే మరీ అంత పాత కాదు, వాడుక భాషలో ఉంటుంది పేరు. అసలు ఫస్ట్ లెటర్ చెప్తారా? ఎస్తో మొదలవుతుంది. ఎస్. సుబ్రహ్మణ్యం కాదు, సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. 4 అక్షరాలు ఉంటుంది, ఎస్ అని కూడా చెప్పాను, బట్ మీరు చెప్పలేకపోయారు. నేమ్స్ చెప్తూ ఉంటే కొంచెం ఏదో ఒకటన్నా తగులేదు, మీరు చెప్ప కూడా ట్రై చేయలేదు. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ట్రై చేద్దరు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ అక్క, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అరుణ అక్క, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నా. ఓకే అరుణ, ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్ అక్క. హౌస్ వైఫ్. ఓకే, అయిపోయాయి పనులన్నీ? లంచ్ అయిపోయిందా? అయిపోయింది అక్క. మీకు ఫోన్ చేయడానికి ఓపిక ఉండాలి కదా, అందుకే త్వరగా తినేస్తాను. అయ్యయ్యో, అంటే ఏమంటున్నావు మమ్మల్ని ఇప్పుడు? తిని కాల్ చేయాలంటున్నావా? యాంకరింగ్ బాగుంది మీది. ఓకే, థ్యాంక్ యూ. అరుణ, నేను మార్చిలో సారీ విన్ అయ్యానక్క. ఫోన్ నంబర్ తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదు నాకు. ఓకే, మీది ఫోన్ నెంబరు అడ్రస్ అన్ని అడిగారా? తీసుకున్నారు. ఓకే, తీసుకుంటే ఖచ్చితంగా పంపిస్తారు. కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది, 1 month ఒకసారి 1 month ఒకసారి అలా. సో కొంచెం మార్చిలో అయ్యానక్క, విన్ అయ్యాను మార్చిలో. ఓకే, మరి విన్ అయ్యావుగా, 3 months వరకు కాల్ చేయకూడదు, మరి మళ్ళీ కాల్ చేసావు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అరుణ. ఇలానే కాల్ చేస్తుండు. సో విన్ అయ్యారు కదా, సో విన్ అయిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. 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 హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనురాధ అండి. అనురాధ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు? వరంగల్ నుండి. వరంగల్ నుంచి కాల్ చేశారు. ఓకే, అనురాధ గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అనురాధ గారు, మీరు దయచేసి టీవీ కానీ ఫోన్ కానీ చూస్తూ మాట్లాడొద్దండి, ఎందుకంటే మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ కదా, కాల్ కట్ అవుతుంది. ఓకే ఓకే అండి.
ఓకే అనురాధ గారు లంచ్ చేశారా? చూసామండి. స్పెషల్ ఏంటి? ఈ పప్పు కూర. పప్పు కూరనా? టెన్షన్ ఏం అవసరం లేదు, ఫ్రీగా మాట్లాడండి. ఓకే అండి. ఓకేనా? చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తామండి. ఏం చూస్తారు బాగా? ఏ ప్రోగ్రామ్ చూస్తారు? మీ ప్రోగ్రామ్ చూస్తాం, నెక్స్ట్ వార్తలు కూడా చూస్తామండి. న్యూస్ చూస్తూ ఉంటారు? అవునండి. అయితే బాగా ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. అవునండి. ఓకే అనురాధ గారు ఏ సినిమాలు చూస్తుంటారు బాగా? మిడిల్ క్లాస్ సినిమాలు చూస్తామండి. మిడిల్ క్లాస్ సినిమాలా అంటే? అవునండి. మిడిల్ క్లాస్ కి సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయా? అంటే మధ్య రకం. ఓకే మీడియం సినిమాలు అయితే చూస్తుంటారు. అయితే మంచి సినిమాలు ఏదైతే అది చూస్తుంటారు. అవునండి. అంతేనా? ఏ హీరో ఇష్టం? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. అయితే మహేష్ బాబు గారిది డైలాగ్ చెప్పాలి ఈరోజు, డైలాగ్ కానీ పాట కానీ. ఓకేనా? ఓకే అండి. ఓకే ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి మరి. ఓకే అండి. కొంచెం క్వశ్చన్ ఈజీ అండి. చాలా ఈజీగా అడుగుతాను, మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పేయాలి ఇంకంతే. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే మాకు తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండి. అది తెలుసుకోవాలి మీరు మరి. అది ఆన్సర్ మేము చెప్తే ఎలా మళ్ళీ మీరు సెర్చ్ చేసుకొని మరి తెలుసుకోవాలి ఇంకా. అంటే తర్వాతనైనా చెప్తే తెలుసుకోకుండా తర్వాత చెప్తే మళ్ళీ అర్థమవుతుంది కదా అని. ఓకే ఆన్సర్ చెప్పాలి అంటారా? సో చూద్దాం మరి. అంటే అదే క్వశ్చన్ మళ్ళీ తర్వాత నిదానంగా వేరే వాళ్ళకి కూడా పనికొస్తుంది కదా. ఓకే 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 అండి. అలా. సో అనురాధ గారు చెప్పండి. చెప్పాను కదా 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని డైలాగ్ కానీ పాట కానీ పాడి ఎంటర్టైన్ చేయాలి మరి. ఓకే అండి. ఏం చేస్తున్నారు? సాంగ్ పాడతానండి. పాట పాడుతున్నారు. ఎవరిది? ఏ సాంగ్? మహేష్ బాబు గారిది. పాడండి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడో వసంతాల తేలి చూపవే ఇలా తీసుకెళ్ళి. అంతే. బాగా పాడారు అనురాధ గారు. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా బాగా పాడారు. మహేష్ బాబు గారిది అంటే అనుకొని పాడారా? లేదు అట్లా సడన్ గా గుర్తుకొచ్చింది అండి. నేను అడుగుతున్నాను కదా కాలర్స్ అందరినీ, ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళ పాటలు పాడండి అనేసి. సో మీకు కూడా అట్లా అనుకున్నారు కదా ఏ పాట పాడాలి నన్ను అడిగితే అనేసి. అవునవును అనుకున్నాను. ఓకే సూపర్. అనుకున్నందుకు మంచిగా పాడారు, బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా క్వశ్చన్ రౌండ్ లోకి? ఓకే రెడీనా? సరే. ఓకే క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒలింపిక్ క్రీడలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి? కొంచెం క్లూ ఇస్తారా? 2 అక్షరాలు ఆ దేశం పేరు. చాలా ఈజీ. చైనా. గెస్ట్ చేస్తే ఈజీగా చెప్పేస్తారు. ఫిక్సా? వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? అది చెన్నై. ఫిక్సా? లాక్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? లాక్ చేయండి. లాక్. ఆన్సర్ ఏంటి? చెన్నై. ఒలింపిక్ క్రీడలు, ఒలింపిక్ వరల్డ్కి సంబంధించిన క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? చెన్నై అన్నారు మీరు. మరొకసారి ఆలోచించుకుంటారా? సారీ టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అనురాధ గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నేను 2 అక్షరాలని చెప్పాను, మీరు చెన్నై అని చెప్పారు. సో కాదనమాట, రాంగ్ ఆన్సర్. ఇలానే కాల్ చేస్తుండండి. మంచిగా మహేష్ బాబు పాట కూడా పాడేస్తారు. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, నేను చాలా బాగున్నాను. ఏం పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లత అండి, బెంగళూరు నుంచి చేస్తున్నాను. ఓహో లత గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే సూపర్. మళ్ళీ నేను చేస్తున్నప్పుడే కాల్ కలవడం హ్యాపీ. ఆ రోజు ఆన్సర్ చెప్పలేకపోయాను కదా. అవును. ఏంటంటే టైం సరిపోవట్లేదు, అటువంటి తెలిసినవి కూడా గుర్తు రావట్లేదు. ఓకే టెన్షన్ అవసరం లేదండి, ప్రశాంతంగా మాట్లాడదాం.
అనుకుంటామండి. ప్రశాంత్ లైన్ దొరికి నుంచి టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ అనుకుంటాం పోతే పోయిందిలే, ఏమైంది మళ్ళీ చేయకూడదని రూల్ కట్టలేదు కదా మీరు. మీరు 9 వరకు చెయ్యొచ్చు కదా, అంతే మీతో మాట్లాడినట్టు ఉంటది అనుకుంటాము. కానీ మళ్ళీ ఏంటో అదొక ఇది కంగారు. టెన్షన్ ఎందుకు, దండగా బ్రహ్మిని అండగా బ్రహ్మిని ఉంది అండగా. మంచిగా బాగుందండి. టెన్షన్ ఎందుకు, దండగా బ్రహ్మి ఉంది అండగా. ఓకే లత గారు, ఏంటి స్పెషల్ ఈ రోజు, వంట ఏంటి? ఈ రోజు అమ్మా పప్పు చేసా, పులుసు గంటకాయ పులుసు చేశాను. ఓకే, అయిపోయిందా లంచ్, తినేసారా? అయిపోయిందండి. మీరు? అయిపోయిందండి. అమ్మాయ ఈ రోజు కావాలమ్మా పాపం, ఎవ్వరు ఎప్పుడు తిన్నారు, అందరూ అయ్యాక తింటాం అంటారు కదా, మాకేమో బాధేస్తుంది. ఓకే నో ప్రాబ్లం అండి. ఇంకా సినిమాలు చూస్తుంటారా, బాగా సినిమాలు ఫాలో అవుతూ ఉంటారా? అసలు లేదండి, సినిమా అనే ప్రసక్తే లేదు. ఇంట్లోనే అంటే ఏవో పురాణ అయ్యే గారు సినిమాలు అసలు చూసేదే లేదండి. సినిమాలు అసలు చూసేదే లేదు? ఎన్నేళ్ళు అయింది. లాస్ట్ సినిమా ఏది మరి మీది? అసలు లాస్ట్ సినిమా కూడా చెప్పలేదండి. వావ్, గ్రేట్ అండి. అసలు ఈ కాలంలో అట్లా సినిమాలు చూడకుండా ఉన్నారంటే చాలా గ్రేట్. బాహుబలి చూసా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే లత గారు బాహుబలి చూసారా? బాహుబలి అదే లాస్ట్ మూవీ. అంటే సినిమాలు అంత ఇంట్రెస్ట్ ఉండవండి, సినిమాలు గానీ సీరియల్ గానీ అంత ఇష్టం ఉండదు. ఓకే, నా పని అంత చెప్పదు. జాగ్రత్త గోత్రగా ప్రవచనాలు చెప్తారా, అవి అవి ఎక్కువ ఇంట్రెస్ట్. ఈ ప్రోగ్రామ్ అంటే ఒకటి బాగా పిచ్చి. లైవ్ ప్రోగ్రామ్ అంటే ఏ ఛానల్లో పెట్టినా వాటికి మాత్రం ఫోన్ చేస్తానండి. ఖచ్చితంగా లత గారు ఫోన్ చేయకుండా ఉండరు. ఏ ఛానల్ పెట్టినా వెతికి వెతికి మరి లత గారిని పేరు ఎత్తుకుతే ఖచ్చితంగా కౌంట్ ఉంటదేమో. అలా కాదు, చేస్తాను, ఇష్టం అనమాట. ఓకే సూపర్ లత గారు, ఇలానే ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తాను చెప్పండి, ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని మనకి ఏది ఇష్టమో అదే చేయాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ఆ పనిని ఎంజాయ్ చేయాలి అంతే. లేని దానికోసం బాధపడకూడదు, దాంతో తృప్తి పడాలి ఎవరైనా. ఎస్ ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అంతే లత గారు, మీలాగా స్పోర్టివ్ గా తీసుకునే వాళ్ళు ఎట్లా ఎవరున్నారు ఇప్పుడు? తీసుకోవాలండి, జీవితం అంటే అదే అడ్జస్ట్మెంట్. జీవితం అంటే అవును అవును లత గారు, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. బ్రేక్ అవుతుందా? అయ్యో చూడండి అమ్మ. ఓకే, మీకైతే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి మరి. ఓకేనా? అడగండి. మరి క్వశ్చన్ అడగనా, రెడీనా? అడగండి. కానీ అంతకంటే ముందు లత గారు, నేను మర్చిపోను, ఎంటర్టైన్ చేయాలి మరి మమ్మల్ని. అవునా? ఒక శ్లోకం చెప్తానండి. ఓకే చెప్పండి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విసర్గస్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం తే హృదయమిహ కంతే నవపుషా. వినిపించిందండి? వినిపించిందండి, చాలా బాగా చెప్పారు, సూపర్. శివానంద లహరిలో సోమవారం కదా. అవును, శివుడి శ్లోకం. ఓకే అలా అన్నమాట. అయితే శివుడి దయ వల్ల మీరు మంచి క్వశ్చన్ అడిగితే ఈ దేవుడి దేవంతా గుర్తొస్తే చెప్తే విన్ అవుతా. తప్పకుండా అండి, తప్పకుండా మీరు విన్న వాళ్ళనే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? లేట్ చేయకుండా వెళ్దామా క్వశ్చన్ లోకి? క్లూ కూడా ఇస్తాను. అంటే మీకు తెలుసు కదా, మామూలుగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్. ఆది గ్రంథం అనేది ఎవరి మత గ్రంథం? ఆది గ్రంథం అనేది ఎవరి మత గ్రంథం? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఆది గ్రంథం అనేది ఎవరి మత గ్రంథం? ఆది గ్రంథం అనేది ఎవరి మత గ్రంథం? ఎస్. క్లూ ఇవ్వండి మరి. 3 అక్షరాలు మాత్రమే ఉంటుంది. మీరు మతాల గురించి చెప్తూ ఉంటే నేను చెప్పేస్తాను. అవునా? సిక్కుల మత గ్రంథం విన్నానండి. మరొకసారి రిపీట్ చేయండి. ఫిక్సా? సిక్కుల మత గ్రంథం. లాక్ చేయనా, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా?
కరెక్టేనండి. ఓకే ఫిక్స్. కరెక్టే. లాక్ చేయనా? ఎలా తెలుసు మీకు? విన్నాను, మనకు వచ్చి క్వశ్చన్ వచ్చిందో ఎక్కడ విన్నానండి, విన్నాను. ఓకే లత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ప్రభు వచ్చింది. ఎస్ సూపర్ లత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మా వాళ్ళు కాల్ చేస్తారు. మీకు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర అయితే సొంతం అవుతోంది. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.